అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమేష్ తివారీ. ఈరోజు మీ అందరి కోసము ఒక మంచి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. ఈ అపార్ట్మెంట్ మనకి మేడిపల్లిలో చాలా హై డిమాండ్ ఉన్న ఏరియా. అండ్ మోర్ ఓవర్ అండి, ఈ ఒక అపార్ట్మెంట్ కంప్లీట్గా బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ కావాలి అని అంటే మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా మీకు పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు విజిట్ చేయండి. ఆ రోడ్డుకి చాలా క్లోజ్గా అంటే సెకండ్ బిట్టే ఈ అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ వివరాలు, ప్రైజ్ ఎంత, యూడిఎస్ ఇవన్నీ మీకు నేను చెప్తానండి. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి అష్టసిద్ధి ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కనుక ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ బాటంలో మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి. మీ ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం ఈ యొక్క అపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు మనం చూడబోతున్నది స్టాండలోన్ అపార్ట్మెంట్ అండి. మీరు అపార్ట్మెంట్ది ఎలివేషన్ కనుక చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఇచ్చారండి. స్టాండలోన్ అపార్ట్మెంట్ అంటే 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉన్నాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్. అండ్ మనము ఎంట్రన్స్ గేట్ చూసినట్లయితే ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ రండి మనము పార్కింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. మరి పార్కింగ్లో వచ్చినట్లయితే మంచి స్పేషియస్ పార్కింగ్ అండి. స్టాండలోన్ అపార్ట్మెంట్ కాబట్టి 10 వెహికల్స్కి సూట్ అయ్యే విధంగా 10 పార్కింగ్ ఏరియాస్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు లిఫ్ట్ ఇచ్చారండి. ఈ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా 5 మెంబర్స్ కోసం అనేది ఈ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. లిఫ్ట్కి క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఫ్లోర్స్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఇచ్చారండి. కంప్లీట్గా స్టీల్ రైలింగ్తో ఇచ్చారు. ఇటంతా కూడా మనకి ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్ అనేది వస్తుంది. సో మీరు ఒకసారి మళ్ళీ మీరు పార్కింగ్ ఏరియా చూస్తే ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్గా సెట్ బ్యాక్స్ తోటి మంచి పర్ఫెక్ట్ పార్కింగ్ అనేది ఇచ్చారు. సో పదండి మనం ఒకసారి ఫ్లాట్లో వెళ్ళి ఆ కంప్లీట్గా ఫ్లాట్ అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మనము ఫ్లోర్లోకి వచ్చాము. మనం ఫ్లోర్ చూసినట్లయితే ఇదంతా కూడా కారిడార్ అనేది మనకి 6 feet ఇచ్చారండి. కంప్లీట్గా గ్రైనైట్ తోటి ఇచ్చారు. అండ్ ఇటువైపే లిఫ్ట్ ఉంటుందండి. ఇంతకుముందు చెప్పాను లిఫ్ట్ అనేది 5 మెంబర్స్కి. ఇటు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇచ్చారు, ఇటు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఈరోజు మనము ఈస్ట్ ఫేసింగ్ 2 BHK 1050 SFT ఫ్లాట్ అనేది చూద్దాం. ముందుగా మనము ఈ యొక్క డోర్కి మెయిన్ ఫ్రేమ్ చూసినట్లయితే మంచి సింపుల్ డిజైన్తో ఇచ్చారండి. ఇదంతా కూడా చూసినట్లయితే మెయిన్ డోర్ అనేది ఇట్లా స్ప్లిట్ ఇచ్చారండి. ఇదంతా కూడా టీకుడ్ డోరే ఇచ్చారు. పదండి ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం లోపలికి రాగానే మంచి బ్యూటిఫుల్ హాల్ అండి. చాలా బ్యూటిఫుల్గా మంచి స్పేషియస్గా ఒక లివింగ్ రూమ్ అనేది ఇచ్చారు. అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఇచ్చారండి. మంచి పెద్ద ప్రాపర్ విండో విత్ యూపీవీసీ అండ్ కంప్లీట్గా ప్రొటెక్షన్ గ్రిల్తో ఇచ్చారు. అండ్ చూడండి ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. ఇటువైపు మనకి ఎలక్ట్రికల్ పాయింట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. టీవీ హాల్ అనేది మంచి స్పేషియస్ గా హాల్ అనేది ఇచ్చారండి. మనము ఈస్ట్ ఫేస్ 2 BHK 1050లో మనము లివింగ్ ఏరియా చూస్తున్నాం. పదండి ఒకసారి మనము మాస్టర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో. సో ఇక్కడికి మనం రాగానే ఇక్కడ మనము ఎంట్రన్స్ లాగా ఏదైనా ఆర్చ్ కూడా తీసుకున్నట్లయితే కంప్లీట్ గా ఈ యొక్క లివింగ్ రూమ్ అనేది ప్రైవసీగా ఉంటుందండి. మనం లోపలికి రాగానే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా మంచి స్పేషియస్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా కంప్లీట్ గా సెల్ఫ్స్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ లో కూడా మీరు చూసినట్లయితే ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం మంచి విండో ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో బాల్కనీ కూడా ఇచ్చారండి. ఈ బాల్కనీ కూడా కంప్లీట్ గా స్లైడర్ గ్లాస్ డోర్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా బాల్కనీ అనేది ఉంటుంది. అండ్ మీరు బాల్కనీ కూడా చూసినట్లయితే చాలా స్పేషియస్ బాల్కనీ ఉందండి. మళ్ళీ రైట్ రౌండ్ అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్సే ఉన్నాయి. అండ్ మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే ఆ అపార్ట్మెంట్కి మన అపార్ట్మెంట్కి కూడా చాలా గ్యాప్ కూడా ఉందండి. సో పదండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఇటువైపు మనము వచ్చినట్లయితే బిఫోర్ మాస్టర్ బెడ్రూమ్ ఇటు గెస్ట్ కోసం అనేది ఒకటి వాష్రూమ్ కూడా ఉందండి. ఈ వాష్రూమ్ మనకి వెస్టర్న్ వస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే ఇండియన్ కూడా చేసిస్తారండి. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ 10x10 కాట్ వచ్చే విధంగా ఎంత స్పేషియస్గా ఉందో. మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు, సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి. అండ్ ఈవెన్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో
అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఈ వాష్రూమ్ మనకి వెస్టర్న్ సిట్అవుట్ తోటే వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా మంచి స్పేషియస్ గా ఉంది. పదండి ఒకసారి మళ్ళీ మనం కిచెన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇటువైపు వచ్చినట్లయితే మాస్టర్ కిచెన్ చూడండి, ఎంత పెద్ద కిచెన్ ఇచ్చారు. సూపర్ గా మంచి స్పేషియస్ గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇటువైపు చూసినట్లయితే ఇదంతా కూడా దేవుడి కోసం అనేది ఈ యొక్క కార్నర్ కి ఇచ్చారండి. ఇటువైపు కంప్లీట్ గా ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ 3 బర్నర్ స్టవ్ వచ్చే విధంగా ఇచ్చారండి. అండ్ ఈ 2 పాయింట్స్ కూడా మంజీరా అండ్ బోర్ వాటర్, మంచి పెద్ద సింక్ ఇచ్చారు. అండ్ మంచి వెంటిలేషన్ ఉందండి. ఇదంతా కూడా ఎల్ షేప్ ఇచ్చారు. అండ్ బాటమ్ లో కూడా మంచి బూటింగ్ స్పేస్ ఇచ్చారండి. అండ్ మీరు ఈవెన్ చూసినట్లయితే మనకి కిచెన్ లోనే డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఈ కిచెన్ లోనే అడ్జస్ట్ అయిపోతాయండి. చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ ఈ కిచెన్ కి ఈవెన్ ఇటువైపు కూడా కొన్ని సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి. అండ్ ఈవెన్ వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కిచెన్ కి అడ్జసెంట్ లోనే ఇదంతా కూడా వాష్ ఏరియా, బట్టలు ఇవన్నీ ఉతకడానికి వాష్ ఏరియా లాగా ఇటువైపు కూడా ఇచ్చారు. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి అండర్ రూఫ్ కూడా ఇచ్చారండి. మనకి ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమన్నా కావాలంటే కూడా అందులో పెట్టేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ 1050 2 BHK ఈస్ట్ ఫేస్ అండి. ఈ ప్రాపర్టీ 360 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి యూడిఎస్ వచ్చేసి 36 ఇస్తారండి. ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ 52 lakhs నెగోషియబుల్ అండి, ఇంక్లూడింగ్ ఎమినైటీస్ అండ్ నో జిఎస్టీ అండి. దగ్గరలోనే కొత్తగా ఇక్కడ ఇప్పుడు కమిషనరేట్ కూడా వస్తుంది. అండ్ మనకి మెయిన్ రోడ్కి దగ్గర జస్ట్ ఒక 15 minutes లో ఉప్పల్ మెట్రోకి రీచ్ అవ్వచ్చండి. అండ్ మనం ఒక 20-25 minutes లో ఘట్కేసర్ ORR కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేడిపల్లి సరౌండింగ్స్ లో చాలా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, డీమార్ట్ అన్నీ కూడా ఉన్నాయండి. మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.